నా పేరు ఉదయ్ కుమార్, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. గత 4 రోజులుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుపట్నంలో జరుగుతున్నటువంటి నవోదయ కోచింగ్ సెంటర్ల అక్రమాల మీద బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘంగా యుఎస్ఎఫ్ఐగా భారీ ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున నవోదయలో సెకండ్ టైం ఏదైతే రిపీటెడ్గా రాపిస్తూ విద్యార్థులకు పేద బడుగు బలిగిన విద్యార్థులకు అందవలసిన సీట్లను పక్కదారి పట్టిస్తున్న దందాను ప్రశ్నించినందుకు గాను విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్య కుటుంబమైనటువంటి కాజా భాష గారు గత విద్యార్థి సంవత్సరానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చిన దానిని మేము తిరిగి ఇచ్చి మేము ఈరోజు మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినందుకు గాను మమ్మల్ని బ్లాక్ మెయిలర్స్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. వారికి మరలా మే 29వ తారీఖున మేము తిరిగి ఫోన్పే కొట్టాం. ఆ ఫోన్పే డీటెయిల్స్ వివరాలు కూడా మేము ప్రతిజ్ఞాత్మకంగా ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కాజా భాష గారు పత్రికా సమావేశం పెట్టి మాట్లాడారో ఆ పత్రికా సమావేశంలో మేము కొట్టినటువంటి రిటర్న్ ఫోన్పేను పాత్రికేయుల ఎదుట పత్రికా సమావేశంలో ఎందుకు చెప్పలేదు, చెప్పకపోవడం వెనుక రహస్యం ఏంటి, అదేవిధంగా ఆయన కోచింగ్ సెంటర్కి సంబంధమే లేదంటూ పక్కన తమ్మును కూర్చోబెట్టుకుని అదే కోచింగ్ సెంటర్లో ఆయన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏంటి కూడా పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ పత్రికా సమావేశం నిర్వహించడంలో ఒక డిఈఓ స్థాయి అధికారి ఆయన మీద డిప్యూటీఓతోనూ మరో మండల విద్యాశాఖ అధికారితో ఈ నెల 7వ తారీఖున ఎంక్వైరీ కమిటీ వేశారు. ఈ యొక్క ఎంక్వైరీ కమిటీని తప్పుదోవ పట్టించడానికి, దానికి ఫిర్యాదుదారులమైన మమ్మల్ని భయభ్రాంతులు గురి చేయడానిక ఈయన చేస్తున్న కార్యం. అంతేకాకుండా ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని ప్రలోభాలు గురి చేయడానికి ఇట్లాంటి పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని మేము సూటిగా కాజాభాష గారిని అడుగుతా ఉన్నాం. ఆయనకి సంబంధం లేదంటూనే దాదాపు గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క రెండోసారి రాపిస్తాను అంటున్నాడు. 4వ తరగతి విద్యార్థులకు భయం పోవడానికి రాపిస్తాను అంటున్నాడు. నవోదయ విద్యాలయ సమితి ఏదైతే ఇచ్చిందో ఆ నవోదయ విద్యాలయ సమితిలో స్పష్టంగా ఇచ్చిన గైడ్ లైన్స్ లో రిపీటర్లు అనుమతించబడదు అని ఇచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ ఆ 40 సంవత్సరాలుగా నవోదయ కోచింగ్ సెంటర్ నడుపుతున్నటువంటి కాజాభాష గారికి తెలియదా అని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రిపీటర్లు అనుమతించబడదు అని అక్కడ ఇచ్చినటువంటి నవోదయ గైడ్ లైన్స్ పత్రికను కూడా పత్రికాముఖంగా ప్రజెంట్ చేస్తా ఉన్నాం. ఇంతే కాకుండా ఆయన ఆధార్ కార్డులు ఎలా మ్యానిపులేట్ చేస్తారని అడిగారు. నవోదయ గైడ్ లైన్స్ లో ఆధార్ కార్డులు మ్యానిపులేట్ చేయడానికి విద్యార్థుల వయసు ఈ సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఇది 2025, 2026, అదేవిధంగా 2026, 2027కి సంబంధించిన విద్యా సంవత్సరం సంబంధించిన నవోదయ గైడ్ లైన్స్. దీంట్లో ఒక విద్యార్థికి 1/5/2014 కంటే ముందు 31/7/2016 తర్వాత జన్మించి ఉండకూడదు అనే ఒక నిబంధనను మాత్రమే ఇచ్చారు. విద్యార్థుల తరగతులు అక్కడ అడగలేదు. విద్యార్థుల ఆధార్ కార్డులను మ్యానిపులేట్ చేయడం ఎట్లా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారంటే ఈ వయసు మధ్య పెట్టే విద్యార్థులను ఆయన అప్లై చేపిస్తా ఉన్నాడు. మరి 4వ తరగతి విద్యార్థులు ఒకసారి పరీక్ష రాసిన తర్వాత 5వ తరగతి అదే విద్యార్థి ఏ విధంగా పరీక్ష రాస్తాడు? వీటన్నిటికీ పత్రికాముఖంగా ఆయన ఎందుకు చెప్పలేదు? ఈ యొక్క దందాన్ని అడ్డుకున్నందుకేనా? వీటన్నిటిపై ఈ నెల 5వ తారీఖున డిప్యూటీ కమిషనర్ అయినటువంటి నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ చక్రపాణి గారికి విద్యార్థి సంఘాలుగా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు దాని మీద సమగ్ర ఎంక్వైరీ చేస్తూ దాదాపు 80 సీట్లకు గాను 40 సీట్లు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయని నవోదయ విద్యాలయ సమితికి ఇక్కడ సీట్లను రిజెక్ట్ చేసిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే దీన్ని మేము స్పష్టంగా ఇది కేవలం కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న దందానే. అది కూడా 30-40 సీట్లు ఒకే కోచింగ్ సెంటర్కి ఏ విధంగా వస్తూ ఉన్నాయి? వాళ్ళ తమ్ముడు వయసు 34 సంవత్సరాలు. ఆయన తమ్ముడు వయసు 34 సంవత్సరాలు అయినప్పుడు గత 30-25 సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తామంటే 10 ఏళ్ల వయసు నుంచి వాళ్ళ తమ్ముడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తా ఉన్నాడా? వాళ్ళ తమ్ముడు బాలమేధావా? ఆ బాలమేధావి అయితే గిన్నీస్ రికార్డులు ఎక్కించాల్సిన ఆవశ్యకత కూడా పత్రికేయులుగా మనం వాళ్ళకి సహకరించాలి. ఆ బాలమేధావిని కూడా గిన్నీస్ రికార్డులు ఎక్కియాలని మేము సవినయం కూడా పాత్రికేయులు కూడా కోరుతా ఉన్నాం. ప్రవేశ పరీక్ష రాయటానికి నవోదయ విద్యాలయ సమితి ఉమ్మడి కర్నూలు జిల్లాను 13 బ్లాకులుగా విభజించింది. ఆ 13 బ్లాకుల్లో ఉమ్మడి నంద్యాల జిల్లా అయినటువంటి చాగలమర్రి, ఆలగడ్డ, కర్నూలులో ఉన్నటువంటి హుసేనాపురము ఇట్లాంటి వేరే వివిధ బ్లాకుల్లో సమాన అవకాశాలు రావాలని ఆయా బ్లాకులు కేటాయించారు నవోదయ విద్యాలయ సమితి. ఏ బ్లాక్లో విద్యార్థులు చేరిస్తే ఆ బ్లాక్లో సీట్ వస్తుందో ఈయన క్యాలిక్యులేటెడ్గా ఈయనకున్న 25 సంవత్సరాల అనుభవంతో
క్యాలిక్యులేటెడ్గా అక్కడ ఆ బ్లాక్లో అప్లై చేపిస్తూ ఉన్నాడు, ఈ విధానాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడని మేము విద్యార్థి సంఘాలుగా ఆరోపణ చేశాం. ఆ ఆరోపణను నిజం చేస్తూ దాదాపు నవోదయ విద్యాలయ సమితి 40 సీట్లను క్యాన్సిల్ చేసింది. అమ్మ నాన్న టీవీ లాంటి ఒక ఛానల్తో మాట్లాడితే ఆయన కూడా చెప్పాడు, 4వ తరగతి విద్యార్థికి అనుభవం కోసం మేము రాపించామని. మరి అదే విద్యార్థి 5వ తరగతిలో ఎలా రాయగలుగుతాడు? ప్రవేశ పరీక్షని రిపీటర్లు అనుమతించకూడదని స్పష్టంగా నవోదయ గైడ్లైన్స్ ఉంది కదా. ఖబర్దార్ కాజాబాషా, విద్యార్థి సంఘాలను బ్లాక్మెయిల్ పేరుతో మీకు ఇచ్చినటువంటి మీ ఉద్యమానికి మేము అమ్ముడు పోకుండా మేము నిక్కచ్చిగా ఉద్యమం చేస్తే ఈ విధమైన బ్లాక్మెయిలర్లను పదం వాడటాన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే మీ మీద డెఫర్మేషన్ కేసును కూడా, సివిల్ సూట్ కేసును, అదేవిధంగా క్రిమినల్ డెఫర్మేషన్ కేసును కూడా మేము వేస్తామని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తాము. నా పేరు శేఖర్, బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు. మరి మేము యూఎస్ఎఫ్ఐ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సంఘాలుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కేంద్రంగా అక్రమ దందా నవోదయ విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లు ఉన్నటువంటి అక్రమ దందాను అరికట్టాలని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల విద్యార్థులకు మరి న్యాయం చేయాలి, ఆ నవోదయ విద్యాలయ సీట్లు వాళ్ళకే దక్కాలని చెప్పేసి మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మీ యొక్క ధర్నా కార్యక్రమాలకు మరి ఎమ్మిగనూరులో అదేవిధంగా కర్నూలు జిల్లాలో నవోదయ విద్యార్థి సంస్థ ముందు కూడా పేద విద్యార్థులకు నవోదయ సీట్లు అందాలని చెప్పేసి మేము ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి కూడా మరి ఎమ్మిగనూరు పట్టణంలో విక్టరీ నవోదయ కోచింగ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడైనటువంటి కాజాబాషా గారు గత 30-40 సంవత్సరాల నుంచి మరి ఆ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ మరి జిల్లాలో ఆయన చెప్తా ఉన్నాడు, జిల్లాలో దాదాపు 70 నవోదయ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మన నవోదయ కోచింగ్ సెంటర్ రాని సీట్లు మరి విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్కు 40-50 దాకా ప్రతి సంవత్సరము ఎలా వస్తున్నాయి? దీనిపైన మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మీడియా ముఖంగా మీరు బహిరంగంగా చర్చకు రావాలి. మరి అనేక ఆరోపణలు, అసత్యపు ఆరోపణలు, మరి విద్యార్థి సంఘాలు మీ యొక్క అక్రమ దందాను, బోగస్ టీసీల ఏరివేతను మరి అరికట్టాలని చెప్పేసి ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే మీరు విద్యార్థి సంఘాలకు ఇచ్చినటువంటి విరాళాలను మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి పత్రిముఖంగా మీరు మొన్న ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క విరాళాలు కూడా మేము విద్యార్థి సంఘాలుగా రిటర్న్ చేశాము. ఆ యొక్క రిటర్న్ చేసినటువంటి మాటలు కూడా పత్రికాముఖంగా మీరు కూడా వాళ్ళకు తెలియజేయాలి. మీరు పంపినటువంటి డబ్బులు మాత్రమే మీరు చూపిస్తూ ఉన్నారు, మేము రిటర్న్ పంపినటువంటి డబ్బులు మీరు చూపిస్తా లేరు. మీ డబ్బులు తీసుకొని ఈ యొక్క అవినీతి అక్రమాలకు మేము ఒత్తాసు పలకము. ఏదైతే పేద పిల్లలకు నవోదయ సీట్లు అందాలో ఆ సీట్లను వాళ్ళకు అందేలా మేము నిత్యం ఉద్యమ పోరాటం కొనసాగిస్తాము. ఇంతటి యొక్క ఉద్యమం ఆగదు. ఏదైతే నవోదయ విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్కు బోగస్ టీసీలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రైవేట్ పాఠశాలలో టీసీలు ఇస్తూ ఉన్నారో వారిపైన కూడా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి కూడా తక్షణమే స్పందించాలి. ఆ యొక్క ప్రైవేట్ పాఠశాలలో ఇస్తున్నటువంటి బోగస్ టీచర్లు కూడా అరికట్టాలి, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కాజాబాషా గారికి మేము అడుగుతా ఉన్నాం, మిమ్మల్ని ఎప్పుడు మేము బ్లాక్మెయిల్ చేయలేదు. అలా ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఉంటే కూడా మీరు స్వచ్ఛందంగా పత్రికాముఖంగా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఎందుకు మీరు విడుదల చేయలేదో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయంటున్నారు. ఆ యొక్క కాల్ రికార్డింగ్స్ కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు విద్యార్థి సంఘాల పైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆరోపణలు మీరు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పకుంటే మేము ఖచ్చితంగా మీ పైన డెఫర్మేషన్ వేసేది గ్యారంటీ. మీ విద్యార్థి సంఘాలంటే లెక్కలేని తరంగా మీరు చూస్తూ ఉన్నారు. మీ యొక్క అక్రమ సంపాదన వెలికి తీసినందుకే ఈరోజు విద్యార్థి సంఘాల పైన అక్రమ భయప్రాంతాలకు గురి చేస్తూ నా యొక్క తల్లిదండ్రుల దగ్గరికి మా గ్రామానికి గాసుల గ్రామానికి కూడా మీరు గత 10 రోజుల కిందట మరి ఒక 5-6 మంది దాకా అపరిచితులాగా వెళ్ళి ఎందుకు మా గ్రామంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు భయభ్రాంతులకు గురి చేశారు, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మీ యొక్క భయభ్రాంతులకు ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేదు. మేము పేద విద్యార్థులకు సీట్లు అందే వరకు కూడా మా పోరాటం నిర్వహిస్తాము. ఇంతటితో మా పోరాటం అది ఆగేత ప్రసక్తి లేదు. మీ యొక్క అవినీతి ఆరోపణలు, అక్రమ దందాలు, అక్రమ బోగస్ టీసీల పైన మేము తక్షణమే జిల్లా విద్యాశాఖని మేము జిల్లా కలెక్టర్ గారిని స్పందించి ఆ యొక్క బోగస్ ఏరివేతను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రిజెక్ట్ అయినారో వాళ్ళకు టీసీలు రికార్డ్ సీట్లు ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క పాఠశాల పైన కూడా మేము ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి విద్యార్థి సంఘాల పైన మీరు ఆరోపణలు చేస్తే మీకు తగవు, మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. అదేవిధంగా నవోదయ కోచింగ్లు దాదాపు ఒక్కొక్క విద్యార్థి నుండి ₹1,00,000 వసూలు చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 1,500 నుండి 2,000 మంది విద్యార్థుల దాకా మీ కోచింగ్ సెంటర్ అనాధికారికంగా విద్యార్థులు చేర్చుకొని ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి
దాదాపు మీ యొక్క సంవత్సర ఆదాయం 20 కోట్లకు పైగా మీరు రోజు అక్రమ సంపాదన సంపాదిస్తూ ఉన్నారు. ఈ యొక్క 20 కోట్లకు మీరు ప్రభుత్వానికి 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మీరు ఎక్కడ కడతా ఉన్నారో మీరు కట్టిన ఆ యొక్క రిపోర్ట్లు కూడా మీరు బహిరంగంగా మీరు చర్చకు తీసుకొని రావాలి. మీ అక్రమ సంపాదనకు దాదాపు 20 కోట్లు అంటే ఒక సంవత్సర ఆదాయం 20 కోట్లు అంటే దాదాపు 5 సంవత్సరాలకు కలిపి మీరు 75 కోట్ల రూపాయలు కూడా అక్రమ సంపాదన సంపాదిస్తూ విద్యార్థులు చెల్లించినటువంటి ఫీజులకు ఎటువంటి రిసిప్ట్లు ఇవ్వకుండా మీరోజు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. మీ అవినీతి ఆగడాలను మేము ప్రశ్నించినందుకు మా విద్యార్థి సంఘాలపైన మీరు ఎందుకు బ్లాక్మెయిల్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా తన తమ్ముడు చాంద్ పాషా గారు ఈ యొక్క ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాడు. నాది కాదని చెప్పేసి మీరు కల్లిబొల్లి మాటలు చెప్తూ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. మరి మీ తమ్ముడు గత 34 సంవత్సరాల నుంచి కూడా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు మరి పత్రికాముఖంగా దాదాపు ఒక అరగంట పాటు మరి వివరణ ఇవ్వడానికి ఎందుకు సంకోచించాడు? మీరెందుకు ఆ వివరణ మీరెందుకు ఇస్తా ఉన్నారు? అంటే మీ తమ్ముడిని మీ తమ్ముడిని పక్కన పెట్టి మీరు దందా చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా మరి ప్రజలకైతేనేమి సమాజంలో ఉన్నటువంటి మేధావులకైతే అందరికి కూడా తెలియజేసినట్టు మీరు మన ప్రెస్ మీట్లో తెలియజేశారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా మీ తమ్ముడు నడుపుతా ఉన్నాను అని అంటున్నారు. 25 సంవత్సరాలు మీరు ఉద్యోగ రీతిలో ఉన్నారు. మీ తమ్ముడికి దాదాపు 34-35 సంవత్సరాల దాకా ప్రజెంట్ మీ వయసు ఉంది. అంటే దాదాపు 30-40 సంవత్సరాల నుండి మీరు కోచింగ్ నడుపుతా ఉంటే మీ తమ్ముడు వయసు ఎంత? అప్పుడు ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్కి మీ తమ్ముడు మరి అటు చాలా మంది విద్యార్థులను తీర్చిదిద్ది నవోదయ కోచింగ్ సెంటర్లకు సీటును కొట్టేలాగా ఎలా వాళ్ళకి విద్యను అందించాడు 9 సంవత్సరాల వయసులోనే? మీరే చెప్పారు పత్రికాముఖంగా మా తమ్ముడు 30 సంవత్సరాల నుండి మేము కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నాడు అని చెప్పేసి. మన మీ తమ్ముడు వయసు కూడా మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఆరోపణలు మానుకొని మీ యొక్క అక్రమ దందాన్ని ఇప్పటితో దాన్ని అరికట్టుకొని మరి యొక్క పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు పాఠశాలలో చదువుకోవాలి. మీ యొక్క కోచింగ్ సెంటర్లో ఎలా వాళ్ళని చేర్చుకుంటారు, వాళ్ళకి హాజరు శాతం ఏ రకంగా వేయిస్తున్నారు, బోగస్ హాజరు శాతం ఏ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి హెచ్చరికలతో మీరు కుమ్మక్కై మరి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారో దానికి కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి తక్షణమే ఈ యొక్క అక్రమ దందాను అరికట్టాలి. ఈ యొక్క నవోదయ విద్యాలయ సమితి ప్రిన్సిపాల్ గారు కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ దందాను ఇప్పటితో అరికట్టకపోతే రానున్న రోజుల్లో అనేక మంది బోగస్ టీసీలతో ఈ యొక్క నవోదయ ప్రవేశాలు పొందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి నవోదయ విద్యాలయ సంస్థ రీజనల్ ఆఫీస్ గారు కూడా లేదా హెడ్ ఆఫీసు న్యూడలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు వాళ్ళు కూడా తక్షణమే స్పందించి భవిష్యత్తులో ఒకేసారి విద్యార్థి అప్లై చేసుకొని మరి రెండోసారి అప్లై చేసుకోకుండా ఫార్మాట్ను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి న్యాయమైన విద్యార్థులకు సీట్లు అందేలా చూడాలని చెప్పేసి మేము విద్యాసంఘంలో డిమాండ్ చేస్తాం.